ఫ్రెండ్స్, ఇప్పుడు లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం చూద్దాము. సో లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే, సో లగ్నాధిపతి అంటే అసెండెంట్ లార్డ్. సో ద్వితీయ స్థానం ఏంటంటే కుటుంబము, వాక్స్థానము, ధనస్థానము. అలాగే ఒక మనిషి తను తీసుకునే ఆహారం, కీర్తి ప్రతిష్టలు, దాచుకున్న డబ్బు, ముఖ్యంగా కుటుంబం. అలాగే ఆ మనిషి యొక్క సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, సౌందర్యము, ఇది కూడా ద్వితీయ స్థానం నుంచి మనం చూస్తాము. నేత్రాలు, వాక్కు, రుచులు, అలవాట్లు. సో లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటే ఇది ఒక శుభయోగం అన్నమాట. ఎందుకంటే లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నట్టు అనమాట. సో దీనివల్ల వీళ్ళు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఆ దశలు యాక్టివేట్ అయినప్పుడు. వీరు ఎంతో అదృష్టాన్ని, ధనాన్ని చూస్తారన్నమాట. ఆ సమయంలో సంపదల్ని, ఆస్తులను కూడా కట్టుకోవటం. సో లగ్నాధిపతి ఎప్పుడైతే ద్వితీయంలో ఉన్నాడో వీళ్ళ జీవితం అంతా కూడా కుటుంబానికి అంకితమై ఉంటుందన్నమాట. కుటుంబ పోషణ, కుటుంబాన్ని నిర్వహించటం, అలాగే వీళ్ళ కమ్యూనికేషన్, వీళ్ళ స్ట్రెంత్ అనమాట. వీళ్ళు మాట్లాడే యొక్క వాక్శక్తి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్, వీళ్ళ యొక్క పర్సనాలిటీ ఎదుగుదలకి. సో చాలామంది జాతకాల్లో ఈ మల్టీలింగ్విస్టులు, అలాగే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్సు, కమ్యూనికేషన్ ప్రధానంగా ఉన్న ప్రొఫెషన్స్ కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళకి లగ్నాధిపతి ద్వితీయంలో ఉంటాడనమాట. సో లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నాడు అంటే లగ్న భావం అది అభివృద్ధి పదంలోకి వెళ్తున్నట్టు అనమాట. ఎందుకంటే సెకండ్ హౌస్ ఎప్పుడు కూడా ఫస్ట్ హౌస్కి రీసోర్సెస్ చూపిస్తుంది అనమాట. సో మనిషి తను ఎందుకు పుట్టాడు, తన యొక్క జీవన గమ్యం ఏంటి అనేది ఈ లగ్నాధిపతి ఉన్న స్థానం బట్టి తెలుస్తుంది. అంటే తన డెస్టినీ ఏంటి, తన గమ్యస్థానం ఏంటి. సో లగ్నాధిపతి కుటుంబ స్థానంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళు కుటుంబం కోసం కొన్ని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. అది ఒక కార్మిక్ డెట్ అనుకోండి, అది వాళ్ళ డెస్టినీ అనుకోండి. అలాగే వీళ్ళు వాక్కుతోనే ఏదైనా సాధించగలుగుతారు. ఆ పవర్ వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్కి.